ఈ అక్క తమ్ముళ్ళ ఫోన్లు దుబ్బే లెక్క చేస్తున్నా. ఏంటి సాముదిన ఇలా వచ్చావు? నీకేమైనా కావాలా? అది ఫొటోస్ చూడడానికి. ఊరికే బోర్ కొడుతుందో దినా. ఫొటోస్ ఏమైనా ఉంటే చూద్దామని. అంతేనా? చూడు, దీంట్లో అడగడానికి ఏముంది? ఓకే వదినా, థ్యాంక్ యూ, బాయ్. ఏ ఆగాగు, ఏంటి ఇవన్నీ? టీవీ రిపేర్ అయిపోయింది కదా, ఇంకా ఇవెందుకు? ఇప్పుడు వెళ్ళు. ఓకే, ఇప్పుడు వెళ్ళనా? బాయ్ బాయ్. నా ఫోన్ నెంబర్ ని బ్లాక్ చేస్తావా? ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ తో ఫోన్ చేస్తా. హలో, ఏమయ్యా శ్రీనివాస్, నువ్వు నా ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తావా? నేనెవరో తెలుసా? హైదరాబాద్ లో కాఫీ షాప్ గుర్తుందా? అమెరికా అమ్మాయి. అది నేనే. ఇప్పుడు పూర్తి విషయం చెప్తాను, విను. పద్మకి నీకు ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం. మీ ఇద్దరిని కలపడానికే నేను ఈ బ్రేస్లెట్ పెట్టుకున్నాను. యు మీన్ కంకణం? ఎస్. కానీ మా పేరెంట్స్. ఇంకొకసారి పేరెంట్స్ ని భయపడ్డావు చూడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. నా నెంబర్ నుంచి నీకు ఫోన్ చేయడం కోసం నేను ఫోన్లో దుబ్బేయాల్సి వస్తుంది. అలా అయిపోయింది నా పరిస్థితి. అప్పుడు చేదు కాఫీ నుంచి, ఇప్పుడు పద్మావతిన నుంచి. పద్మ నీకు వదినా? అవును, పద్మావతిన నుంచి పాపం చెప్పకుండా ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. నాకు అసలే అబద్ధం ఆడడం ఇష్టం ఉండదు. ఈ లోపల నా నంబర్ అన్బ్లాక్ చెయ్యి. ఇంకోసారి నంబర్ బ్లాక్ చేయడం లాంటి పనులు చేసావో డైరెక్ట్ గా నీ ఊరికొస్తా, నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా. ప్లీజ్, నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే. అండర్స్టాండ్? ఎస్. గుడ్. ఈ ఫోన్ ఎవరికి తెలియకుండా ఇంట్లో చేర్చాలి. పద శామ్. చెల్లి, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. రాక కూర్చో. ఎలా జరుగుతున్నాయి పెళ్లి చూపుల ఏర్పాట్లు? ఏర్పాట్ల వంకాయలా? ఎన్నిసార్లు జరుగుతాయి ఏంటి ఏర్పాట్లు? 1 గంట కూడా ఎక్కువే. ఏమిటో మాకే కష్టాలు ఎక్కువైపోయాయి. ఒకవైపు పెళ్లి చూపులు, ఇంకో వైపు ఆ వెండి భరిణెల డబ్బు. సంగతి సరే సరే, నీకు తెలియందేముంది? అత్తారిల్లు తోడికోడలికి కొత్త అని అన్నదమ్ములు ఎంత మెతకోళ్ళో తెలిసిందే కదా. మరే అక్క, ఎంత లేదన్నా అక్క చెల్లెళ్ళం ఒకరి కష్టం ఇంకొకరికి చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే మన సొంత అక్కలకు కూడా ఇంతలా అత్తారింటి గురించి చెప్పుకోము.
అంతే కదా మరి. పాయింట్కి రాక అంచేత అంచేత నీ దగ్గర దాపరికం ఏముంది? అత్త ఆ భరిణెల డబ్బడిగింది. అసలుకి నాకు మేనత్తే, కానీ ఇలాంటి అత్తగారిని నేనెక్కడా చూడలేదమ్మా. నువ్వేదో నీ కోడల్ని తెచ్చుకుంటే అవ్వా, కనీసం ఆ పిల్లని చూడనైనా చూడలేదు. పోనీ ఆ పిల్లమైనా మంచిది కాదా అంటే బంగారం. ఇంతకీ నేను ఆయన అక్కడ ఇక్కడ డబ్బు కోసం ప్రయత్నించాం, కానీ డబ్బు సర్దుబాటు కాలేదు. అది అది విషయం. ఓ అదా విషయం. డబ్బులు కావాలా? నువ్వేమో కలవారి బిడ్డవి. నీకు మాలాగా 3 లక్షల కోసం చూసుకోవాల్సిన అవసరమే లేదు. 3 లక్షలంటే ఎంత? దసరా పండక్కి చీర కొనుక్కున్నంత, అంతేగా. మాకో 3 లక్షలు సర్దుబాటు చేసావంటే చెయ్యి వీలవగానే తిరిగిచ్చేస్తాం. లేకపోతే మగవాళ్ళు బిజినెస్ లో సర్దుకుంటారు. ఏమంటావు చెల్లి? లడ్డు కావాలా జయంతి? ఇవాళ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో. ఎవరి మొహం ఏంటి, నా మొహం నేనే అద్దంలో చూసుకొని ఉంటారు. నా తోటికోడళ్ళ దగ్గరికి డబ్బు కోసం వచ్చింది. అక్క, నువ్వింతలా అడగాలా? అసలు మన మధ్య అడగటాలు పుచ్చుకోవడాలు ఏంటి, తిరిగి ఇవ్వడాలేంటి? అసలు ఆ రోజు విషయం తెలియగానే నేనే ఆయన్ని పంపించాను. కానీ మీరే కదా సాయం అక్కర్లేదు అని చెప్పారు. నేనాయనకి మరీ చెప్పాను చెల్లి, కానీ నా మాట ఎక్కడ వింటారు? అయినా అదంతా మనసులో పెట్టుకోవద్దని మర్దిగారికి చెప్తావా? ఒక్కోసారి ఏమిటో మనిషికి బుద్ధి బాగా పనిచేయదు. నిజమే, అలాంటప్పుడు ఇలా చేస్తూ ఉంటారు పిచ్చిరాజీ. అబ్బా, ఎంత భయపడ్డానో తెలుసా నువ్వేమంటావో అని. అయితే ఈ విషయం ఆయనకు చెప్పొస్తాను. నా చెల్లి డబ్బులు ఇస్తాను అందని. నువ్వెంత మంచిదానివో చెల్లి. ఇప్పుడే వస్తాను. ఏమండి, ఏమండోయ్? దొరికావక్క. ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది. ఇస్తా, నీకు కావలసిన డబ్బిస్తా. ఆ డబ్బిచ్చి నిన్ను నా కింద పని మనిషిలా పెట్టుకుంటా. జయంతినా మజాకానా? నేనిచ్చిన షాక్కి వీళ్ళు ఎలాగోలా నా కాళ్ల బేరానికొచ్చి నా కోసమే కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నట్టున్నారు. ఎంట్రీ ఇస్తే పోలా? ఏంటి, వీళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు? లాభం లేదు. ఈసారి ఎంట్రీ వీళ్ళ ముందు నుంచి ఇస్తా. బాగా హర్ట్ అయినట్టున్నారు. ఒరే రాము, కోపంలో ఏదో అనేశాన్రా, మనసులో పెట్టుకోమాక. అలా ఏం లేదులే చిన్న మామయ్య. కష్టం వచ్చినప్పుడే మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలిసేది. అలా అనేసేమింటి కోళ్ళ? ఇప్పుడు చూడు,
నేను ఎంత మంచి సలహా వదులుతాను. అక్కర్లేదులేండి. హ? మీ సలహాలు మీ దగ్గరే దాచుకోండి. అబ్బో, మా సమస్య తీరిపోయిందిలే. ఇంత త్వరగానా? ఎలా? నా తోటి కోడలు అదే నా చెల్లి ఆ డబ్బు సర్దుతానంది. అమ్మా, నేను సరిగ్గానే విన్నానా? నువ్వు నీ తోటి కోడల దగ్గరికి, అదే ఆ పొగరుబోతు జయంతి దగ్గరికి వెళ్ళావా? అవునండి, పొగరుబోతే ఎందుకుండదు? ఆ మాత్రం లేకపోతే చాలా కష్టం. అయినా తన పొగరుతో నాకే కష్టం లేదు. నా చెల్లి మనసు వెన్న. అయినా మీకివన్నీ ఎందుకు? అక్క చెల్లెళ్ళిద్దరం చూసుకుంటాంలే. ఒరే, రాజీ ఇలా మారిపోయిందేంట్రా? జయంతిని వెనకేసుకొస్తుందా? అసలు నువ్వెలా ఊరుకుంటున్నావురా? ఇదంతా నీకు తెలిసే జరుగుతోందా? బాబాయ్, రాజీకి సలహా ఇచ్చింది నేనే. ఒరే, లేని చోట రుబాబెందుకురా చూపించావు? ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఒకటైపోతే మన పరిస్థితి ఏం గాను? దుర్గి డార్లింగ్ దగ్గర పని ఉంటుంది. ఆ పని నేను చేసి I'll earn money. And then I'll go to Guppy. And then I'll go to Basha. And then I'll go to Malana. Wow, Sam. Good plan. My dear Durgi darling, I offer my service to assist you. For example, chopping the vegetables, cleaning the vessels, and in return, I would charge only 2% of your earning as my payment. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. బాబోయ్, దుర్గి డార్లింగ్, అర్థమైంది. ఇద్దరికి అర్థమయ్యేట్టుగా మాట్లాడుకుందాం. దుర్గి డార్లింగ్, నీ పనిలో నేనేమైనా హెల్ప్ చేయొచ్చా? మా తల్లి, తప్పకుండా. ఈ జాడి పట్టుకో. నేను నీకు హెల్ప్ చేస్తే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. ఆ? డబ్బా? అవును దుర్గి డార్లింగ్, డబ్బులు. ఈ జాడీలు మోసి డబ్బులు సంపాదించాల్సిన అవసరమే వచ్చిందమ్మా నీకు? చాలా అవసరం దుర్గి డార్లింగ్. మొన్న నా వల్ల టీవీ, ఫ్రిడ్జ్ పాడైపోయాయి కదా, అందుకని నేను ఆ డబ్బుల్ని ఎర్న్ చేస్తా. ఏంటి జాడీలు మోసా? ఒక్క జాడీయే కాదు, మళ్ళా నా దగ్గర కార్ క్లీన్ చేస్తా, భాష దగ్గర, కుప్పి దగ్గర, ఇలా అందరి దగ్గర పనిచేసి చాలా డబ్బులు తీసుకుంటా. నువ్వు ఇలా అంటుంటే నాకు ఒక తమాషా విషయం గుర్తొచ్చిందమ్మా. నీలాగే సినిమా హీరోలు కష్టం వచ్చినప్పుడు రిక్షా తొక్కేసి ఒకేసారి లక్షాధికారులు అయిపోతారు. ఏంటి దుర్గి డార్లింగ్, నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. ఇంతకీ నీ జీతం ఎంత? జీతానికి పనిచేసేదాన్ని కాదమ్మా నేను. అయినా నా జీతం మీద పడకమ్మో, నా పనులు నాకున్నాయి, నన్ను చేసుకొని. I don't think this plan is going to work out. ఈ ఇంట్లో పనిచేస్తే ఎంత వస్తుంది? ఆ టీవీ, ఫ్రిడ్జ్ అంతా కలిపి అసలు ఎంత ఉంటాయి? సూర్యని అడుగుతా. చేదు కాఫీ, చేదు కాఫీ. ఎస్,
ఈ పెళ్ళి ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేసిందో చెప్పు. హాయ్ చేతి కాఫీ. ఎందుకు కాల్ చేసావు? నేనేం కావాలని కాల్ చేయలేదు, ఏదో వైర్ తగిలింది. హలో, నేను అడుగుతుంది ఎందుకు కాల్ చేసావని కాదు, ఫోన్ కాల్ ఎందుకు చేసావు అని. ఓ, నేను చేసిన ఫోన్ కాల్ గురించా? ఇంకా నా కాల్ గురించేమో అనుకున్నా. వెరీ ఫనీ. జోకేసావా? అయిపోయిందా? ఇప్పుడు విషయం చెప్పు. మన ఇంట్లో మొన్న నేను కాల్ చేశానే, టీవీ, ఫ్రిడ్జ్ అవి ఎంత కాస్ట్ అని అడగడానికి కాల్ చేశా. 1,00,00,000 ఉంటుంది. లక్ష అంటే మనం డాలర్ బ్యాచ్ కదా, లక్ష అంటే తెలియదు. లక్ష అంటే 100,000 ఇండియన్ రూపీస్. అలాంటివి 2 బలి తీసుకున్నావు కాబట్టి 100,000 ఇండియన్ రూపీస్ ప్లస్ 100,000 ఇండియన్ రూపీస్, టోటల్గా 200,000 ఇండియన్ రూపీస్. ఇంకేమైనా కావాలా? చాలు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నీకు ఒక ముఖ్యమైన విషయం తెలుసా? లక్ష అంటే ఎంతో నాకు తెలుసు. బతికించేసావు. మాల్లో చాలా పని ఉంది. బాయ్ బాయ్. మాల్లో చాలా పనుంది. బాయ్. ఉంటుంది, ఎందుకు ఉండదు? మాల్లో చాలా పనుంటుంది. మాల్లో పనుంది. పని? ఎస్, ఐ కెన్ వర్క్ దేర్. మనం అక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎస్, SVKD Mall. Samantha Vajrapati Williams, MBA student. Fresh up అయిపోవాలి. ఈ పార్టీకి తను ఫోన్ చేయాలి, ఇంకా చేయలేదేంటి? పోనీ నేను చేయనా? అమ్మో, ఇంట్లోనా? అవును, తనేమంది? పద్మ సెల్ నుండి కదా చేశాను అంది. పద్మావతి నుంచి పాపని చెప్పకుండా ఫోన్ తీసుకోవాల్సి వచ్చింది. ఏ రోజు చేసిందా కాల్? నెంబర్ సేవ్ చేసుకోనా? వద్దు. కానీ చేసుకుంటే ఏమవుతుంది? తన పేరు చూసినప్పటి నుండి తనతో మాట్లాడాలనిపిస్తే వద్దు. ఎందుకొద్దు? వద్దు. నంబర్ సేవ్ చేసుకుంటాను. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద. అవ్వా, ఈరోజు శనివారం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడుతున్నారా? చిచి దుర్గి, ఎన్నాళ్ల నుంచి సాంప్రదాయం పాటిస్తున్నావు? నీ కొత్తగా ఏమన్నా చెప్పాలా? ఇవాళ శనివారం, ఈ ఇంట్లో ఉల్లిపాయ నిషిద్ధమని నీకు తెలుసు కదా. మాదే ఉందమ్మా, చిన్న కోడలు గారు చేయించమని చెప్పారు. మీకు ఇష్టం ఉండదని కూడా మేమన్నాం, మీరేమీ అనరని కూడా చెప్పారు. అవును, నా చెల్లి నిజమే చెప్పింది. నాకెటువంటి అభ్యంతరం లేదు. అయినా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలాంటిది నా చెల్లి తింటానంటే నేనెవరు అడ్డు చెప్పటానికి? అయినా వెంకటేశ్వర స్వామి ఏమైనా ఉల్లిపాయ తినొద్దని చెప్పాడా ఏంటి? మన అజ్ఞానం కాని. ఏమంటావు కుప్పి? నేనేమంటానమ్మా, మీరు చెప్పిన దానికి అంటానంతే.
అదేంటమ్మా పెద్దమ్మ సడన్ గా ఉలిపి ఉండడానికి పర్మిషన్ ఇచ్చింది? పర్మిషన్ అంటే ఆవిడేదో పెద్ద ఓనర్ అయినట్టు. అప్పుడే ఏం చూసావు, ఇక రానున్న కాలంలో ఇలాంటివి చాలా మ్యాజికల్ జరగబోతున్నాయి. పద. అమ్మా, పెద్ద కోడలు గారు చిన్న కోడలు గారిని చెల్లి అన్నారా? నేనేమైనా కలగన్నానా? అబ్బా కల కాదని అర్థమైంది కదా. పని చూడు. Hi, I'm Samantha Williams Vajrapati. I'm glad to offer my services to your prestigious organization, Sri Vijay Kanadurga Group. I'm looking forward to a mutual beneficial working relationship. Thank you.